ధనుర్మాసంలో ఈ వస్తువులను ఎవరికైనా ఇచ్చినా ఈ 10 తప్పులు చేసినా అడుక్కునే స్థాయికి వెళ్తారు. ఈ నెల డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14వ తేదీతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులు అత్యంత పరమపవిత్రమైనవిగా శాస్త్రాలలో పేర్కొనబడ్డాయి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే 1000 ఏళ్లపాటు విష్ణువును పూజించినంత పుణ్యఫలితం లభిస్తుందని విశ్వాసం. ఇంతటి పవిత్రమైన ధనుర్మాసంలో తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఎందుకంటే ధనుర్మాసాన్ని శాస్త్రాలలో శూన్యమాసం అని అంటారు. అందువల్ల ఈ ధనుర్మాసంలో మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీ కటాక్షం దూరమై ఇంటి సంపద తగ్గిపోయే అవకాశముందని పెద్దల నమ్మకం. కాబట్టి ధనుర్మాసంలో చేయకూడని తప్పులు ఏమిటి? అలాగే ధనుర్మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన పూజా నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన పూర్తి చేయాలి. ధనుర్మాసంలో ఆలస్యంగా నిద్రలేవడం చేయకూడదు. ఉదయం 6 గంటల్లోపే అంటే సూర్యోదయానికి ముందే ఇంటి ముందు ముగ్గులు వేయాలి. ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదనని నమ్మకం. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేయాలి. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత స్నానం చేయకూడదు. అలాగే ఈ నెలలో పొరపాటున కూడా శరీరానికి నూనె రాయకూడదు. నూనెతో మర్దన చేసుకుని తలస్నానం చేయటం కూడా మానుకోవాలి. ఉసిరికాయ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి ఈ ధనుర్మాసంలో కనీసం ఒక్కసారైనా ఉసిరికాయను ఆహారంగా తీసుకోవాలి. ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించేవారు మొదటి 15 రోజులు విష్ణుమూర్తికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాతి 15 రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ధనుర్మాసంలో ఇంట్లో పాలు పొంగించటం చాలా శుభకరం. పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారుచేసి విష్ణుమూర్తికి సమర్పించాలి. అయితే ఈ ధనుర్మాసంలో తరచూ పాలు పొంగిపోవడం, చేతి నుంచి పాలు వలికిపోవడం, పాలు అడుగంటి మాడిపోవడం వంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలి. లేని పక్షంలో భారీ ధన నష్టం ఏర్పడుతుందని పెద్దల నమ్మకం. ఈ ధనుర్మాసంలో పొరపాటును కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఈ నెలలో శుభకార్యాలు చేస్తే కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయని శాస్త్రోక్త నమ్మకం. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయకూడదు. లగ్నపత్రికలు రాయకూడదు. అలాగే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం కూడా చేయకూడదు. ఇలా చేస్తే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతారు. అలాగే గృహప్రవేశాలు చేయటం, శంకుస్థాపన కార్యక్రమాలు, ఇంటి నిర్మాణ పనులు కూడా ఈ నెలలో చేయకూడదు, ఈకూడదు. అదేవిధంగా అద్దె ఇల్లు మారడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా మానుకోవాలి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించేవారు పొరపాటున కూడా మాంసాహారం తీసుకోకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి కూడా తినకూడదు. భార్యాభర్తలు ఈ నెల మొత్తం బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గులు వేసి ఆ ముగ్గులపై గొబ్బెమ్మలు పెట్టాలి. ధనుర్మాసంలో వేసే ముగ్గులకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం బియ్యపిండితోనే ముగ్గులు వేయాలి. అయితే రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. అలాగే ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. పసుపు రంగు, ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించటం శుభకరం. అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదు. ఈ ధనుర్మాసం నెలలో పిండి దీపాలను ఎక్కువగా వెలిగించాలి. పూజ గదిలో ఒక చిన్న పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు. అలా పూజించిన భక్తులపై ఆ వెంకన్న ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుస్తాడని నమ్మకం. ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా తులసీ తీర్థాన్ని ఉంచుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసీ తీర్థాన్ని స్వీకరిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రోక్త నమ్మకం. లక్ష్మీనారాయణులు సంచరించే ఈ ధనుర్మాసంలో కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకూడదు. అలా చేస్తే ఇంటి సంపద తగ్గిపోయి కటిక పేదరికం ఏర్పడుతుందని పెద్దలు చెబుతారు. ఆ వస్తువులు ఏమిటంటే
మొదటిగా లక్ష్మీ స్వరూపమైన ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు. ఈ ధనుర్మాసంలో ఎవరికైనా ఉప్పు ఇస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే పాలు మరియు పెరుగును కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఎదురింటివారు పాలు తోడుపెట్టుకోవడానికి పెరుగు ఇవ్వమని అడిగినా ఈ నెలలో అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే పాలు మరియు పెరుగు చంద్రునికి శుక్రునికి సంబంధించినవిగా భావిస్తారు. కాబట్టి ధనుర్మాసంలో ఎవరికైనా పాలు లేదా పెరుగు ఇస్తే ఇంటి సుఖసంతోషాలు తగ్గిపోతాయని, మానసిక ప్రశాంతత లోపిస్తుందని నమ్మకం. ఇక కొంతమంది వెండి మరియు బంగారు వస్తువులను బహుమతులుగా ఇస్తూ ఉంటారు. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం వెండి బంగారు వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. అలా చేస్తే ఇంట్లో ఉన్న మహాలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని విశ్వాసం. అలాగే ధనుర్మాసంలో చీపురును కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న పాత చీపురును కూడా బయటపడేయకూడదు. ఇలా చేస్తే భారీ ధననష్టం మరియు దురదృష్టం ఏర్పడుతుందని చెబుతారు. పసుపు మరియు కుంకుమలు అత్యంత మంగళకరమైనవి. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎవరికీ కూడా పసుపు కుంకుమలను దానంగా ఇవ్వకూడదు. అలా ఇస్తే ఆడవారి సౌభాగ్యం తగ్గిపోతుందని, ఇంట్లో శుభకార్యాలు జరగవని నమ్మకం. బియ్యం, ధాన్యం అన్నపూర్ణ స్వరూపం కావడంతో బియ్యం మరియు బియ్యపిండిని కూడా ఈ ధనుర్మాసంలో ఎవరికీ ఇవ్వకూడదు. ఇక ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ ధనుర్మాసంలో ఏది చేసినా చేయకపోయినా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించి పిండి దీపాలు వెలిగించాలి. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం స్నానం చేసి ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ధనుర్మాసంలో ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిత్యం నిలిచి ఉంటుంది. సాధారణంగా బ్రహ్మముహూర్త సమయానికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ ధనుర్మాసంలో వచ్చే బ్రహ్మముహూర్తానికి మరింతగా రెట్టింపు శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతాయి. కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. అలా చేస్తే జన్మ సార్థకమైనట్టే అవుతుంది. అలాగే ఈ ధనుర్మాసంలో కనీసం ఒక్కసారైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి దేవాలయం పరిసరాలను శుభ్రం చేసి దేవాలయంలో ముగ్గులు వేయాలి. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో అలాంటి స్త్రీలకు వైధవ్యం రాదని, ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగలిగా ఉంటుందని, ఆమె భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మాండ పురాణంలో వివరించబడింది. అలాగే ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధించగలుగుతాము. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అలా చేస్తే జాతకంలో అదృష్టం మరింతగా పెరుగుతుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆలయంలో దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకుంటే 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుందనిదని విశ్వాసం. మనలో చాలామంది ఆడవారు తులసీ కోటను పూజిస్తారు. మీ ఇంట్లో తులసీ కోట ఉంటే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసీ కోట ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసి తులసీ కోటకు ప్రదక్షిణాలు చేయాలి. అలా చేస్తే కుటుంబానికి సమస్త శుభాలు కలుగుతాయి. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే నామంతో పూజిస్తారు. పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో లక్ష్మీనారాయణులు భూమిపై సంచరిస్తూ ఉంటారని పురాణాలు చెబుతాయి. కాబట్టి ఈ నెల రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టకుండానే వెళ్ళిపోతుందని నమ్మకం. అలాగే ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ 2 పూటలా స్నానం చేయటం చాలా మంచిదని చెబుతారు. ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విష్ణు పురాణాన్ని వినాలి. అలాగే తమ స్తోమతను బట్టి పేదలకు దానధర్మాలు చేయాలి.
స్తోమత ఉండి కూడా దానం చేయకపోతే ఎంత పూజలు చేసినా వాటికి సంపూర్ణ ఫలం లభించదని పెద్దలు హెచ్చరిస్తారు. ఇక సంతానం కోసం ఎదురుచూసే స్త్రీలు ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి దళాలతో శ్రీకృష్ణుణ్ణి పూజించి వెన్నెముద్దను నైవేద్యంగా సమర్పిస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి తిరుప్పావై పాసురాలను గానం చేస్తూ భగవంతుని చేరుకుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ నా సొంత అభిప్రాయాలు కావు. పండితుల ఉపదేశాల ద్వారా, పురాణ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, పెద్దల మాటలు, భక్తి గ్రంథాల ఆధారంగా నేను సేకరించిన సమాచారం మాత్రమే. ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి అని నేను ఎవరిపైన కూడా బలవంతం చేయటం లేదు. ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం, ఆచారం వ్యక్తిగతమైనవే. ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు. ఈ వీడియో ఉద్దేశం భక్తి భావనను పంచడం మాత్రమే. ఎవరి మనసుకు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి. భగవంతుడిపై భక్తి, నమ్మకం ఉన్న చోట శుభఫలితాలు తప్పక కలుగుతాయని మా పెద్దల నమ్మకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.